దేవదేవ కుమారుడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకారుడు అద్భుతకారుడానికి స్థుతులు స్తోత్రాలయ్యా. నిన్న నేడు గతించిన నేను అమ్మ గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరమ తండ్రి పరమ విద్యుడానికే వందనాలు స్తోత్రాలు. అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు అద్భుతాలు చేయవాడు నా ప్రభ ఏసయ్యానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరు మా మధ్యలో ఉంటున్న దేవా నీకు వందనాలయ్యా. మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారు వందనాలయ్యా. అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు 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 అయినా ఆకాశ హస్తన భూమిని పాతిపెట్టమని దేవా మీకు స్థుతులు స్తోత్రాలయ్యా. గాలిని గద్దించిన వాడానికి వందనాలయ్యా. ఎర్ర సముద్రం రెండు పలకని చేల్చిన వాడానికి వందనాలయ్యా. ఆరు నెలల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన వాడానికి వందనాలు తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవానికి వందనాలు. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు. కుష్ఠరోగం స్వస్థపరిచిన వాడానికి వందనాలు. గుడ్డివాళ్ళు కాళ్ళు ఇచ్చిన దేవుడు మేము నమ్ముచున్నాం. గుడ్డి వరకు చూపించిన దేవానికి వందనాలు. మోగవారి సైతం మాట్లాడేది చేసిన దేవానికి వందనాలు. ఆకాశం నుండి నాయన మన్నాను కురిపించిన దేవానికి వందనాలు. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు. స్తోత్రాలు 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 నాయన ఏమి ఇచ్చినా నాయన నీ రుణం తీర్చలేం ప్రభానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. స్థుతులు స్తోత్రములు తప్ప ఏమి చెల్లించలేం దేవానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మా పట్ల నాయన నీకు గొప్ప కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలయ్యా. విజ్ఞాపన కలిగి ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నాయన నీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మాలో ఉన్నవాడు మాకంటే గొప్పవాడానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా ప్రార్థనలకు మీరు జవాబిస్తున్న వాడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అయ్యా ఈ జిమ్గా నాయన అనుదినం ప్రార్థించి శక్తినిస్తున్న వాడానికి వందనాలయ్యా. మా ప్రార్థన జీవితాలను ఆయన దినదినం నాయన కట్టుకుని అయ్యా మా ప్రార్థనలు మీరు తోడు ఉండండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభ నాయన. ఆనాడు నాయన దావీదు నాయన ముమ్మారు ప్రార్థన 7 మార్లు ఎలాగైతే స్తుతించాడు ప్రభ అటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. అటువంటి దైవ శక్తిని మాకు దయచేయండి ప్రభ నాయన. ఇదిగో నా తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. విట్రబాబు గారు నాయన బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా మరి ఇదిగో నాయన జిమ్కలు ఏర్పాటు చేసిన ఆయన అనేక కుటుంబాలను ఆయన అయ్యా నీ సన్నిధికి నడిపించే కృపనిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 ఆయన. వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి తండ్రి. కావలసిన ప్రతి ఒక్క యువనైనా ఆయన మీరు సమకూర్చండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి వాళ్ళ కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి తండ్రి. లేమని తొలగించిన ఆయన ఉన్నత స్థితినిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు 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 నాయన. అలాగే ఇదిగా నా తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని సమాధానం దయచేయండి. చిత్తం నెరవేర్చే కృపను దయచేయండి తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన మరి ఇదిగో నాయన మురళి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా బిడమని నా తండ్రి నాయన మరి కిడ్నీ వ్యాధితో బాధపడుచున్నాడు ప్రభ నా తండ్రి. అయ్యా మరి అనుదిన తండ్రి హాస్పిటల్కి వెళ్తున్నా తండ్రి నాయన అనేకమైన డబ్బు నాయన మరి ఇదిగో నా తండ్రి ఖర్చు పెట్టడం నా తండ్రి నాయన మరి ఎంతో నరక యాతన పడుచున్నారు ప్రభ నాయన. ఆ బిడ్డను మీరు కనిపించండి కృపను చూపించండి. బలమైన రెక్కలతో భద్రపరచండి తండ్రి. నీ గాయపడ నష్టంతో స్వస్థపరచండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన నమ్మకం కలిగి నీ సన్నిధిలో గోజాడుచున్నాం ప్రభా. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నా తండ్రి. ఆ బిడ్డ నాయన మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నాయన నీ మందిరంలో సాక్షి బిడ్డ వల్ల జీవించే జీవితాలను ఆ బిడ్డకి దయచేయండి అయ్యా. మీరు చేసిన మేలులు మరొక అనుదినం నీ సన్నిధిలో గోజాడ కృపణ నాయన బిడ్డకి దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మేలు చేయక మాలనని చెప్పిన దేవుడు నా తండ్రి. ఆ బిడ్డ పక్షాన్ని మీరు తోడుగుండి నా తండ్రి. అనుదినం కాచి కాపాడుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలయ్యా. యేసయ్యానికి వందనాలు ప్రభా. అలాగే నాయన గ్రేస్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ నాయన ఎవరికైతే నా తండ్రి నాయన అయ్యా మరి ఇదిగో నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి ఏదైతే ల్యాండ్ ఉందో మీకు తెలిసిన తండ్రి ఆ ల్యాండ్ నా తండ్రి నాయన అయ్యా మరి ఇతరులు లాక్కోవడానికి చూసి ఎన్నో ప్లాన్లు వేసినప్పటికీ ఆ ప్లాన్లన్నీ వేస్తున్నాములో పెరికి వెండి ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి ఆ స్థలం మీదకు నా తండ్రి ఎటువంటి శాతాన్ని శక్తులను నాయన మరి ఇదిగో నా తండ్రి రాకుండా మీరు కాపుదల కంచి దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా బిడ్డ ల్యాండ్ ఆ బిడ్డ కుండుటికి మీరు సహాయం చేయండి తండ్రి. ల్యాండ్ విషయంలో నాయన ఎటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నాంలో తొలగించండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మరి వాళ్ళ కుమార్తెల కొరకు ఖర్చు పెట్టబడేటకు మీరు సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ల్యాండ్ విషయంలో అనుదినం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మీరు ద్వారాలు తెలిసే దేవుడు మార్గాలు సిద్ధం చేసి ఒక కన్ను పడకుండా నా తండ్రి మరి గ్రేసి గారి పట్ల నాయన స్థలం రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన.
పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి పాశ్రమ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. మరెప్పుడు ఏదైతే నైనా మందిరం కట్టుకోవాలని ఆశపడుచున్నారో నా తండ్రి, ఆ మందిరం కట్టుకోవడానికి మీకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా మందిర స్థలాల గురించి ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారు ప్రభా. నాయన బిడ్డనైనా అయ్యా బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. యేసయ్య నాయన నీ మందిరంలో నా తండ్రి నాయన అయ్యా కట్టబడిన మందిరంలో నాయన అనేక మంది రావడానికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన, మరి ఇదిగో నా తండ్రి నాయన, పరిశుద్ధాత్ముడ సుగర్లో బీపీలతో బాధపడుతున్న బిడ్డలకు నాయన అయ్యా షుగర్ నుండి విడుదల దయచేయండి. బీపీ నుండి కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయన అయ్యా బిడ్డలు నాయన నా తండ్రి షుగర్లో బీపీలతో బాధపడుతున్న మీకు ఇష్టం కాదు నా ప్రభు. బిడ్డలు నాయన నీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు నా తండ్రి నాయన అయ్యా మరి భయంకరమైన క్యాన్సర్ నా ప్రభా. అయ్యా నా తండ్రి ఆ బిడ్డలు నాయన మీరు అయ్యా స్వస్థపరచండి తండ్రి. అయ్యా నాయన నీ గాయపడిన సొంత బిడ్డలు కూడా ముట్టండి ప్రభా. నా తండ్రి నాయన క్యాన్సర్ నుండి విడుదల దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా. అయ్యా నీ సన్నిధిలో నాయన నా తండ్రి నాయన ఆరోగ్యం ఉన్నదని బిడ్డలు పొందుకున్నట్టు మీరు సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిలో స్వస్థత ఉన్నదని తెలుసుకుని పొందుకున్నట్టు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అనేక మందికి నాయన మారుమనసు రక్షణ పొందుకున్నట్టుకు నాయన మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. హాస్పిటల్లో నాయన ఇంకా అనేకమైన రోగాలతో బాధపడుతున్న నాయన బిడ్డలందరూ ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు కనికరించండి, కృపను చూపించండి తండ్రి నాయన. అయ్యా నాయన బిడ్డలందరికీ నా తండ్రి మారు మనసు రక్షణ పొందుకుని నాయన ఈ గాయపడిన బిడ్డలందరినీ ముట్టి ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న అనారోగ్యాల నుండి నాయన విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు. నజరేతు వాడానికి వందనాలు. ఈదుల రాజ్యానికి వందనాలు. ఇమ్మనియేలానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. మారని వాడు, మార్పు లేని వాడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అనుదిన నా తండ్రి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే శక్తిని ప్రతి ఒక్క బిడ్డ తండ్రి. యేసయ్యా ఈ రోజు నా తండ్రి ప్రార్థన నాయన పాటలు పాడుచుండగా నా తండ్రి అయ్యా చక్కని స్వరాలను మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా అలాగే నాయన ఆరాధన నడిపిస్తున్న బిడ్డల ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే శక్తిని పరిశుద్ధాత్మ తాకిడిని బిడ్డలకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన కీర్తన భాగం చదువుచుండగా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం నాయన మా అందరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా నా తండ్రి నాయన వాక్యం చెప్తున్న నాయన దైవ సేవకులు బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డలనైనా సేవకులనైనా మీరు దర్శించండి దేవా, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, నీ అభివృద్ధిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. జేస్వ పాష గారు వస్తుండగా నా తండ్రి ఆ బిడ్డతో మీరు మాతో మాట్లాడండి ప్రభా. నాయన ఆ బిడ్డతో నాయన మీరుండున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక మంది బిడ్డలు నాయన స్వస్థపరిచే కృపను నాయన ఆ బిడ్డకి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యాలతో వస్తున్నారో నాయన వాళ్ళ అనారోగ్యాలను యేసు నామములో తొలగిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సేవకుల ద్వారా ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. నీ మహిమను చూసే కనులను మాకు దయచేయండి అయ్యా. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న అల్ప విశ్వాసం తొలగించినైనా విశ్వాసం కలిగి నీ నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. నాయన బలమైన వాడు నిత్యుడగు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. నాయన అయ్యా ఉదయకాల సమయంలో నాయన ఇంకా అనేక మంది నూతన బిడ్డలు నడిపించే కృపను దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరూ నా తండ్రి అయ్యా నిద్రమత్తుల నుంచి నాయన విడిపించిన తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితంలో పాల్గొన్నట్టుకు నాయన మీరే సహాయం చేయండి తండ్రి. నాయన మరి ఇదిగో నా తండ్రి నాయన అంతకంతకు అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేసి నడిపిస్తారని నాయన. అయ్యా శివరి దర్శనంలో సమాధానం దయచండి అయ్యా. ఈదులకు రక్షణ దయచండి అయ్యా. సార్వత్రిక సంఘాలకు నిక్షేమము సమాధానం దయచేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హైమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్.
స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యన ఉన్న పద్మజ గారు. పద్మ వచ్చిందండి. ఎవరు పేరు? వచ్చిందండి, పద్మజ వచ్చిందండి. లింక్ పంపించానండి. పద్మజ అనుకున్నానండి, మరి చూద్దాం. వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలు. ప్రార్థన చేయండి. మన మధ్యన ఉన్న మన అవసరాలు ఏంటంటే వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం, యవనస్తుల కోసం చేయండి అమ్మా. అలాగే. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. జీవాధిపతి, జీవం కలిగి మా తండ్రి, నిన్న నేడు ఏకరీతుకున్న మా దేవ, మా రక్షకుడ, మా తండ్రి అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడు నాయన. నీ కృప దీవెన ఆశీర్వాదంతో నింపినందుకు వందనాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. కృపా సత్య స్వరూపుడా యేసయ్యానికి వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలు ఆయన. తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు ఆయన. ఏదైనా తండ్రి వివాహం కాని వారి కొరకు ప్రార్థన వివాహం ప్రభు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభు. వివాహం జరుగుటకు నా తండ్రి మైకు సంజమ్మ గారు మైక్ కట్టండమ్మా, ఊరు వచ్చేస్తుంది. దేవానికి నాయన గర్భం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన గర్భఫలాన్ని మనం అడుగుతున్నాను తండ్రి. దేవానికి వందన స్తుతులు స్తోత్రాలు నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన గర్భఫలం ఇచ్చిన ఆయన మీరు మహిమ పొందమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి. నాయన పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు నాయన. తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు నా తండ్రి ఉద్యోగం అనుగ్రహించండి నాయన. తండ్రి యవనస్తులకు నీ కాపుదల, నీ యొక్క భద్రత పెట్టమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి నా తండ్రి నాయన తండ్రి యొక్క జూమ్ మీటింగ్ నడుపుతున్న వీటిలో బాబు గారి వరకు వందనాలు తండ్రి. నా తండ్రి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించిన ఆయన నీ కృప దీవెనలతో నింపండి నాయన. నీ కృపలో ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. పరమ తండ్రి యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధుడా 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 జీవాధిపతి నీకు వందనాలు వందనాలు వందనాలు. జీవం కలిగిన మా తండ్రి నాయన తండ్రి యొక్క జూమ్ మీటింగ్ బలపరచాలని ఎంతమందినో ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నడపాలని ప్రభు ఆయన కోరిక నా ప్రభా. ఒక కోరికను మీరు తీర్చండి తండ్రి. ఇంకా అనేక మంది ఈ యొక్క జూమ్ లో వచ్చేటకు నాయన ఈ ప్రార్థనలో పాల్గొన్నటకు నా తండ్రి మీరు మార్కుని నా తండ్రి సరళం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన తండ్రి ఆయన చేసే పని పాటలను మీరు తోడుగా ఉండండి నాయన. నీ కృప దయచే తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. ఆ గృహం చుట్టూరు మీకు భద్రత పెట్టమని అడుగుతున్నాను నాయన. అలాగే ప్రభా నాయన ఇచ్చిన భార్యను బిడ్డను మరి దీవించండి. నీ కృపలో భద్రపరచండి నాయన. నా కుటుంబానికి నీ యొక్క మెండైన దేవుని ఆశీర్వాదం కలుగ చేయవలసిందిగా కోరుచున్నాను తండ్రి. కృప కలిగిన మా తండ్రి. అలాగనే ప్రభా సంజయ్ గారిని బట్టి వందనాలు. సంజయ్ గారికి నా తండ్రి మంచి ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ నాయన నడపడం కోసం ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిచి నా తండ్రి నీ యొక్క నామంలో ముందుకి సాగుతుండగా నాయన నీ కృప ఆవిడ మీద అనుగ్రహించండి నాయన. ఆ కుటుంబం మీద ఉంచండి తండ్రి. భర్త గారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి. ఆ యొక్క బీపీని నా తండ్రి దేవా నా తండ్రి మీరు నాయన నా తండ్రి ముట్టి స్వస్థ అనుగ్రహించమని అడుగుతున్నాను
ప్రభా నీకు వందనాలు అయినా. అలాగనే తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. చంటి బాబు పాస్టర్ గారిని బట్టి వందనాలు దేవా. చంటి బాబు పాస్టర్ గారికి నాయన ఇచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించిన ఆయన సంఘ సభ్యులను మరి దీవించిన ఆయన. అలాగనే ప్రభా ఆయన సంఘాన్ని ఇంకా విస్తరింపజేయండి ప్రభా. ఆయన అతనిలోని విషయంలో మీరు సహాయించి తండ్రి. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించిన ఆయన దినదినము నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆశీర్వాదం పాస్టర్ గారిని బట్టి వందనాలు, అతనికి ఇచ్చిన సేవను బట్టి వందనాలు. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించిన ఆయన తండ్రి. నీకు వందనాలయ్యా. మురళీ గారిని నాయన ముట్టని నాయన స్వస్థాన్ని గురించిన ఆయన ఆ యొక్క కిడ్నీలని యొక్క రక్తంతో కడిగి శుద్ధి చేయండి ప్రభు. మంచి ఆకలి పుట్టించిన ఆయన తినే తిండి ఎందు తాగిత నీడ ఎందు నాయన మీరు తోడుగా ఉండి నాయన ఆశీర్వదించిన ఆయన చక్కగా నా తండ్రి నాయన అతను ప్రభు ఆరోగ్యంగా తిరుగుటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. విశ్వాసంతో నిన్ను అడుగుతున్నారు ప్రభు. మేమందరం ప్రార్థన చేయించున్నాం తండ్రి. కనుక నా ప్రభా విశ్వాసాన్ని బలపరచండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. భార్య భర్తలు ఇద్దరు ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన నిన్ను స్తుతించి ప్రభా నీ యొక్క సాక్షులుగా వాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను దేవానికి వందనాలయ్యా. అలాగే తండ్రి చంటి బాబు పాస్టర్ నా తండ్రి నీకు వందనాలు అయినా. మిస్టర్ బాబు పాస్టర్ మిస్టర్ బాబు గారి వేణుగోళం ప్రభా మీరు ముట్టండి నాయన. స్వస్థత ఇవ్వండి నాయన తండ్రి. కోల్పోయిన జ్ఞాపక శక్తి తిరిగి పొందుకున్నట్టుకు నాయన మీరు సహాయించి తండ్రి. ఆ బిడ్డని యొక్క సాక్షి బిడ్డగా నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలు తండ్రి. అలాగనే తండ్రి ల్యాండ్ విషయంలో నాయన 10 ఎకరాలంటే ప్రభా ఈ యొక్క ల్యాండ్ నాయన చుట్టాలే బంధువులే ప్రభా ఆ యొక్క ల్యాండ్ తీసుకుని మోసం చేసి ఉన్నారు దేవా. వాళ్ళ భయం నొనుకుని పుట్టించిన ఆయన ఆ యొక్క ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పుడుకి నాయన మీరు సహాయించి తండ్రి. అయ్యా మేము ఏది అడుగుతున్నామో అది మేము పొందుకున్నామన్న విశ్వాసం మాకు అనుకరించండి ఆయన. విశ్వాసంతో ప్రార్థన చేయించినాం నాయన. నీ కృప దయచేయండి ప్రభా. ఆ కుటుంబం మీద ఆ బిడ్డల మీద నీ యొక్క దయను అనుకరించండి. న్యాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. అన్ని విషయాలందు అన్ని వేళ్ళందు మీరు తోడుగా ఉండండి దేవానికి వందనాలయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. కృప కలిగిన మా తండ్రి సర్వశక్తి మంతుడా నాయన ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు నాయన. మేము వాక్యం విని వదిలేయటం కాదు తండ్రి, దాని ప్రకారం నడుచుకునే కృపను అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. కీర్తన ద్వారా ఆరాధన ద్వారా ప్రభు వాక్య పరిచర్య ద్వారా మీరు మా మధ్యలో ఉండి నడిపించండి నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. ఇంకా కొత్త వాళ్ళ యొక్క జూమ్ మీటింగ్లో జాయిన్ అవుటకు నీ కృప దయచే తండ్రి. నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన. బలపరచండి, స్థిరపరచండి నాయన. మా యొక్క కుటుంబాలను మీరు పోషించు ఆదరించున్న దేవాది దేవుడు నీ కృపా దయ మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఇంకా నేను ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదాలతో మెండుగా అనుగ్రహించమని చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వారు లక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. అలాండి మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకున్నాను మన మధ్యన సరోజిని గారు. వందనాలండి. ప్రార్థన చేయండి అమ్మా. ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం, గృహ లేని వారి కోసం చేయండి అమ్మా.
స్తోత్రం దేవా తండ్రి దయగల స్వామి కృపామయాని కొందనాలు స్తోత్రమయ తండ్రి. ఎవరైతే నీ నామం పేరట ఒకరిద్దరు కూడి ఏకంగా ప్రార్థిస్తారో నా ప్రభా అటువంటి ప్రార్థనలు ఆలకిస్తున్నాము దేవని కొందనాలు స్తోత్రమయ తండ్రి. ఇదిగో నా ప్రభా ఎందుకు పనికిరని మా కోసం మట్టినైనా మా కోసం నా తండ్రి మహిమాన్వితమైన నువ్వు నా ప్రభా దీనుడు వ్యక్తులు శరీరధారివే మా కోసం మా పాపాల నిమిత్తం నా తండ్రి సిలువలో బలి అయిపోయిన దేవానికే వందనాలు స్తోత్రమయ్య తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా ఘోరమైన పాపల కొరకు నా తండ్రి నాయన నీ ప్రాణాన్ని నా తండ్రి నాయన మా కోసం అర్పించిన దేవానికి వందనాలు స్తోత్రమయ్య తండ్రి. ఇదిగో నా ప్రభా గడిచిన కాలం అంతటిలో నా తండ్రి నా కంటి చూపు ద్వారా నా మాట ద్వారా చేతి పనుల ద్వారా కాళ్ళ నడక ద్వారా నా ప్రభా హృదయ తలంపుల ద్వారా నా తండ్రి ఎన్నో గాయం రేపిన దాన్ని ఉన్నాను నా ప్రభా. ఆయన నా ప్రభా నన్ను క్షమించి నీ ఉచితమైన కృపను నా తండ్రి నీ ఆశీర్వాదాలను మెండైన దీవెలను నా యందు కుమ్మరించి నా తండ్రి నేను అందరి నా ప్రభా నీ క్షేమంలో నేను తండ్రి నీ సజీవ రక్కల చోటున కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ తండ్రి. సరిగ్గా తల్లి గర్భంలో రూపించి మమ్మల్ని ఎరిగిన దేవ రక్త పిండోగా ఏర్పడి నుంచి మమ్మల్ని ఎరిగిన దేవ నా తండ్రి మేము ఎట్టి రీతి కొంటే నీకు మేము తెచ్చి బిడ్డగా ఉంటాం అట్టి రీతి మమ్మల్ని మర్చి నా ప్రభా ఆయన తండ్రి విశ్వాసంతో నా ప్రభు ప్రార్థన చేసి బిడ్డగా ఉండడానికి మాకు సహాయం దయచేయ నా తండ్రి. అయా తండ్రి ఇదిగో నా ప్రభ లోకంలో నా ప్రభా నా తండ్రి ఇదిగో నా ప్రభు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు ఉన్నారు నా తండ్రి జ్ఞానం గల వారు ఉన్నారు నా ప్రభు. ఇదిగో నా తండ్రి నేను చాలా మంది నా ప్రభు ఉద్యోగాలు లేక నా తండ్రి బాధపడుచున్నారు నా తండ్రి చదువు తగ్గ జాబు లేక బాధపడుచున్నారు నా తండ్రి. చదువుకున్న వారు నా తండ్రి మరొక పని చేయలేరు కదా నా ప్రభు. అయా తండ్రి నాయన ఇదిగో ఉద్యోగంతో నా ప్రభు నా తండ్రి నేను ఉద్యోగాలు వస్తాయి నా ప్రభు నా తండ్రి నాయన ఎదురు చూసి ఆస్తి ఎదురు చూసి బిడ్డలు ఉన్నారు నా తండ్రి అటువంటి బిడ్డలు నా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు చేతులు కప్పు చెప్తున్నాను నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలను దయచేస్తున్న దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి. నువ్వు నా తండ్రి నాయన అన్ని చేయగల సమర్థుడు నా ప్రభ నా తండ్రి ఇదిగో నా ప్రభా ఆశపడి వారు నా తండ్రి నీ ఎదుట మొర పెట్టగా నా ప్రభా వాళ్ళ మొరను ఆలకించిన తండ్రి వారికి తగిన కాలం ముందు తగిన ఉద్యోగాలు దయచేస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నాయన ప్రభు చేస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభా ఆశా వర్కర్లు అంగన్వాడీ నా ప్రభ నా తండ్రి నా ప్రభ నా తండ్రి జీతాల కోసం నా ప్రభా రోడ్లు ఎక్కిన ప్రభా నిరాహార దీక్షలు చేస్తున్నారు నా తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించిన నా తండ్రి నా ప్రభా మా దేశ నాయకుల మనసులో మార్చిన తండ్రి నా ప్రభ నా తండ్రి వారికి తగ్గ వేతనాలు పెంచడానికి నువ్వు సహాయం దయచిన ప్రభా నా తండ్రి అనేక మంది నా ప్రభా అనేక చిన్న జాబులు చేసేవారు కూడా ఉన్నారు నా తండ్రి నాయన ఏసయ్య నా తండ్రి ఎంతో శ్రమ పడిన ప్రభా నా తండ్రి ఎన్నో నా ప్రభ నా తండ్రి నా పనుల్లో పాల్గొని నా ప్రభా నా తండ్రి ఇదిగో నా ప్రభా జాబులు చేస్తున్న బిడ్డలు నా ప్రభా నా తండ్రి నా ప్రభా నా ఉద్యోగాలకు తగిన వేతనాలు లేక నా ప్రభా ఎంతో మంది కృంగి ఉన్నారు నా తండ్రి నాయన నా ప్రభా వారికి కావాల్సిన వేతనాలు నా ప్రభా ప్రభుత్వం పెంచడానికి నా తండ్రి ప్రభుత్వ అధికారులు మనసులు మార్చు నా తండ్రి నాయన తండ్రి ప్రభా సరైన వేతనాలు నా ప్రభా ఇవ్వడానికి నువ్వు ప్రభా వారి మనసులు మార్చి నా తండ్రి నాయనగా నా ప్రభా వేతనాలు పెంచడానికి నువ్వు సహాయం దయచే నా ప్రభు. అయ్యా నీకే వందనాలు స్తోత్రం ఆయన నామంలో ఏది అడిగినా చేయగల దేవుడు నా ప్రభా నువ్వు సహాయం చేసే దేవుడు నా తండ్రి నువ్వు తప్ప మాకెవరున్నారు నా తండ్రి ఆకాశం ముందు నా ప్రభావం పరీక్షిస్తున్న దేవా నీకే వందనాలు స్తోత్రం అయ్యా తండ్రికి వ్యవసాయదారుల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి వ్యవసాయదారులు నా ప్రభా నా తండ్రి నన్ను ఎంతో శ్రమించిన ప్రభా నా తండ్రి నన్ను భూమిని దున్ని నా ప్రభా పంటను పండిస్తున్నారు నా తండ్రి వారు పంట పండించినప్పుడే కదయ్యా మేము నా ప్రభా నేను ఆహారం తినడానికి నా తండ్రి మేము మాకు కుదురుతుంది నా తండ్రి అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా వారికి నా తండ్రి నాయన తగిన ఫలితం దయచే నా ప్రభా నా తండ్రి వాన ఎండ వెనక నా ప్రభా క్షమించి నా తండ్రి కష్టించిన ప్రభా రైతులు పంటను పండిస్తున్నారని నా తండ్రి నా వారికి తగ్గ ఫలితాలను దయచే నా ప్రభా నా తండ్రి ఇదిగో నా ప్రభా వానలు వరదలు నా తండ్రి అటువంటి ఏమి నా ప్రభావం నా రాకుండా నా తండ్రి పంట నష్టపోకుండా నా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభా పంటకి నా ప్రభా కష్టానికి తగిన ప్రతిఫలం దయచే నా తండ్రి అనేక మంది రైతులు నా ప్రభా పంటకు పెట్టుబడి పెట్టి నా ప్రభు నష్టపోయి ప్రాణాలు మీకు తెచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి అయ్యా తండ్రి అటువంటి రైతులను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయనగా నా ప్రభు ప్రాణాలు తీసుకుని ఆలోచనలు మట్టికి నా ప్రభు వారి మనసులో పుట్టించకుండా నా తండ్రి నువ్వు తీసివే నా ప్రభు నా తండ్రి నీ వైపు ఆశపడిన
ఆశ పెట్టుకుని నా తండ్రి నా యేసయ్య నాకు మార్గం తెరుస్తారని నా ప్రభు నీ వైపు కళ్ళెత్తి ప్రార్థన చేసే బిడ్డలు ఉంచిన తండ్రి ప్రతి ఒక్క అవసరదారుని దీవించి ఆశీర్వదించిన ప్రభు అయా నీకే వందనాలు. స్తుతులు 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 స్తోత్రం 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 తండ్రి. మరి ఒక అంశం గురించి ప్రార్థించమన్నారు నా ప్రభు. అయా తండ్రి ప్రతి అంశాన్ని నా ప్రభా నీ పాదాలు చెంత పెడుచున్నాను నా తండ్రి. నన్ను గొప్ప దేవుడు నా ప్రభా, ఏ సమస్యలైనా తీసివేయగల దేవుడు నా ప్రభు. అయా తండ్రి నాయన ఇదిగో నా ప్రభాను మేము ఆత్మతోను సత్యంతోను అన్ని అడిగినప్పుడు నా ప్రభా నేను చేసే దేవుడు తండ్రి. విశ్వాసమైన డాలను చేత పట్టుకుని నా ప్రభా నిన్ను నా ప్రభా విశ్వాసంగా ప్రార్థిస్తే నా ప్రభా అతని కార్యాలు మేము చూస్తామయ్యా తండ్రి. అటువంటి విశ్వాసాలు నా తండ్రి మాకు దయచే నా తండ్రి. నాయన కృంగిపోయిన మనసులతో దీనమైన మనసులతో నా తండ్రి విరిగిన హృదయాలు నీకు ఇష్టం అన్నావు నా ప్రభా నా తండ్రి. అటువంటి విరిగిన హృదయాలతో మేము నా ప్రభా ప్రతి నా తండ్రి అంశంలో నా ప్రభా నీ పాదాలు చెంత పెట్టి నీకు విజ్ఞాపన చేసే బిడ్డలకు ఉండడానికి మాకు సహాయం దయచిన ప్రభు. ఆయా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా నా తండ్రి. డాడీ నీకే వందనాలు తండ్రి. నాయన తల్లి మనిషి తండ్రి విడిచిన నువ్వు విడవని ఎడబాయన దేవా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రము. నాకంటే ముందుగా చేసిన ప్రియుల ప్రార్థన విన్నారు నా ప్రభు. నన్న ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రతిఫలం దయచు నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ ఆత్మను రక్షించయా తండ్రి. ఏ ఆత్మ నశించుకోవడం నీ చిత్తం కాదు నా ప్రభు. నీ చిత్తాన్ని ఎరిగిన ప్రభు మీ చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచినదండి. నీలో నా ప్రభు అనేక తలంపులు మాకు ఇచ్చిన ప్రభు అనే తండ్రి. నా ప్రభు ఒక్కొక్కరికి ఒక తలంపు ఇస్తానన్నావు నా ప్రభు. ఆయా తండ్రి ఇదిగో నా పాటల ద్వారా తలంపులు, ప్రార్థన చేసే తలంపులు నా ప్రభు, అతని పరిచయం చేసే తలంపులు నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు నా తండ్రి తలంపులతో నా ప్రభు నిన్ను నా ప్రభు కనపరిచి నా తండ్రి నాన్న ఆరాధించి ప్రార్థించి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచిన ప్రభు. అని ప్రతి ఒక్క బిడ్డ వెలుగైన ప్రభు అనేక మందికి వెలుగులోనికి రావడానికి నువ్వు సహాయం దయచు నా తండ్రి. నాన్న ప్రార్థన వీరులను లేపున ప్రభు నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు కన్నీటి ప్రార్థనలు, గోజాడ ప్రార్థనలు నీకు ఇష్టమన్నావు నా ప్రభు నా తండ్రి. అటువంటి ప్రార్థనలు మాకు నేర్పించాయా తండ్రి. ఇదిగో నా ప్రభు దేకాన్ని జూమ్ యాప్ ద్వారా నా ప్రభు నిన్ను ప్రార్థించే అవకాశం, ధన్యత, భాగ్యం మాకు ఇచ్చిన నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు ఆరాధన చేస్తుండగా నా ప్రభు నన్ను ఆశీర్వదించిన తండ్రిని ఆరాధన చేస్తున్నప్పుడు నా ప్రభు నా తండ్రిని పరిశుద్ధాత్మ తాగిన ఎందించిన ప్రభు నా తండ్రి సంతోషంతో చేసిన కార్యాలు తలంచుకుంటూ నా ప్రభు నిన్ను ఆరాధన చేసే బిడ్డగా నన్ను ఉంచిన తండ్రి. ఎదుగు నా ప్రభు పాటల ద్వారా నిర్వహించినప్పుడు నా ప్రభు నువ్వు మహిమ తెచ్చుకున్న ప్రభు నా తండ్రి. మా గణాలను ముట్టి స్వస్థపరిచయ నిన్ను ఘనంగా నా ప్రభు పాటలు పాడే బిడ్డలకు ఉంచడానికి మాకు సహాయం దయచిన తండ్రి. నా ప్రభు వాక్యం ద్వారా నా ప్రభు కీర్తన భాగం ఈ బిడ్డ చదువుతున్నా తండ్రి. ఆ బిడ్డలో నువ్వు నా తండ్రి కీర్తన భాగం చదువుతున్నప్పుడు నా ప్రభు మాకు అర్థం చేసుకున్న మనసులో జ్ఞానాన్ని మాకు దయచిన ప్రభు. అయా తండ్రి నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా తండ్రి నా ప్రభు ఇక నా తండ్రి దయసాగుడు వాక్యం ఎత్తుచుండగా నా ప్రభు నా తండ్రి జాషువా మీరు ఉండండి నా తండ్రి. నాయన మాకు కావాల్సిన అమూల్య మాటలు మాకు దయచిన తండ్రి. నాయన నా తండ్రి ఆ మాటల ద్వారా మా జీవితాలు మార్చుకొని వెళ్ళడానికి మాకు సహాయం దయచి నా ప్రభు. అయా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రం. మా బిడ్డకు స్వస్థ వరం ఇచ్చినది నీకు వందనాలు అయ్యా తండ్రి. ఏ బిడ్డ అయితే ఏ బాధలో బాధపడుచున్నా నా తండ్రి నా బిడ్డ తెలుసుకునే జ్ఞానాన్ని నా తండ్రి పాస్టర్ గారికి ఇచ్చడానికి ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రం తండ్రి. నా తండ్రి పాస్టర్ నోటి మాట ద్వారా నా తండ్రి ఎవరి గురించి పలుకుచారో నా ప్రభు నా తండ్రి నా బిడ్డ ప్రార్థన చేసి స్వస్థవరం పొందుతుంది నా ప్రభు. అటువంటి భాగ్యం ధన్యత నా తండ్రి పాస్టర్ గారికి ఇచ్చి మాకు అది పొందుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రమయ తండ్రి. నా ప్రభు నా తండ్రి సిగ్నల్ ప్రాబ్లం ఏమి లేకుండా సెల్ని ఆధునలో ఉంచుకోండి నా ప్రభు. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు. స్తోత్రమయ తండ్రి. నా ప్రభా ఈ జూమ్ యాప్ లో నా ప్రభు ప్రార్థన చేశాను అవకాశం ఇచ్చినందుకు నా తండ్రి విత్తబాబు గురించి నీకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రమయ బిడ్డను ఆశ్రదించు తండ్రి ఆత్మతో నింపు నా తండ్రి. నాయన తన మేనమోడలు నా ప్రభా ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు నా తండ్రి నా ప్రమత్తం లేకుండా బాధపడుతుందంటే నా ప్రభు నా తండ్రి. నా ప్రభు ఆ బిడ్డ నా ప్రభు స్వాస్థ్య పొందాలి నా తండ్రి. సంపూర్ణంగా నిర్మూలించబడాలి తండ్రి. జ్ఞానం ఇచ్చిన దేవా నా తండ్రి నీవే జ్ఞానాన్ని నా ప్రభు నువ్వే ఇస్తావు కదా నా ప్రభు నా తండ్రి. ఆ బిడ్డకి నా ప్రభు ఎటువంటి అనారోగ్యం లేకుండా నా తండ్రి సంపూర్ణ జ్ఞానంతో నింపు నా ప్రభు. మళ్ళీ మామూలు మనిషి అవడానికి కృప చూపించాయా తండ్రి. సంజయం దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఆవిడని కూడా నా ప్రభు నా తండ్రి దీవించి ఆశ్రవదించిన తండ్రి. నాకు నా ప్రభు ఎంతో ప్రయాసపడేది ఏమలేసిన తండ్రి. ఈ జూమ్ యాప్ నా ప్రభు బాధ్యతగా నా ప్రభావం నా తండ్రి నిర్వహిస్తుంది నా ప్రభు. జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రి అనేక బిడ్డలకు మాదిరిగా ఉండడానికి బిడ్డను సిద్ధపరిచిన తండ్రి. కుటుంబంతో ఆశ్రయించబడాలి నా తండ్రి. కుటుంబంలో ఎటువంటి అనారోగ్యాలకు తావలేకుండా తీసివేయబడాలి నా తండ్రి. నేను పరిశుద్ధుడు నా ప్రభా పరిశుద్ధుడు నిత్యం కోట్లాది కోట్లతో స్థితిగా చేయించుకున్న దేవానికి వందనాలు. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించిన తండ్రి. నాయన నానాటికి నా ప్రభావాన్ని ఇలా అనడానికి సహాయం తెచ్చిన తండ్రి. నేను ప్రజల నుంచి వచ్చే ప్రార్థనలు కాదు కానీ తన మనస్ఫూర్తిగా నా ప్రభు నేను ప్రార్థించి వెళ్ళడానికి మాకు
సహాయం దయచేన ప్రభు. అయ్యా తండ్రి నేను వెతికే వారిగా ఉండడానికి సహాయం దయచేన తండ్రి. నువ్వు ఇచ్చిన ప్రాణంతో నా తండ్రి, నువ్వు ఇచ్చిన జీవంతో నా ప్రభా నిన్ను మహిమ తెచ్చి బిడ్డగా ఉండడానికి మాకు సహాయం తెచ్చిన ప్రభు. అయ్యా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. నీకు మాకు అడ్డుకున్న పాపమని గోడలు తీసివేయబడాలి నా ప్రభు నా తండ్రి. నాయన నీకు మాకు స్నేహంగా ఉండడానికి మాకు సహాయం దయచేన ప్రభు. నాయన తండ్రి ఇదిగో నా ప్రభు ప్రార్థన అంతట్లో సహాయం చేస్తూ నమ్ముచు నా ప్రభు. చిన్న ప్రార్థన పాప ప్రార్థన నా తండ్రి పాదాలు చెంత పెడుచు అతి వినయంగా బతిమాడి అడిగి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. వందనాలమ్మా. నువ్వు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్న కొన్ని అవసరాలను బట్టండి. మరి దేశం కోసం, అలాగే మరి వృద్ధుల కోసం, చంటి పిల్లల కోసం, అందరి కోసం ప్రార్థన చేసుకుందామమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో నా తండ్రి దేకాల సమయంలో ప్రభా, ఇదిగో నాకంటే ముందుగా నాన్న సహోదరులు చేసిన ప్రార్థనని ఆలకించి ఉన్నారు ప్రభా. అందుబడి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన అల్లుపురమైన మేము ప్రభా, ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన ఇదిగో ఇట్టి ధన్యత ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రార్థన కూడా ఆలకించండి. ప్రార్థన ప్రతిఫలం సమాధానం వెంటనే దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాన్న ఇస్తారు కానీ బట్టి నీకు వందనాలు ప్రభా. పెట్టుకున్నాను మరి కొంతమందికి నాన్న ఇదిగో ఒక ఆయనకి ధనం ఇచ్చింది ప్రభా. అయ్యా మరి తీసుకున్నప్పుడు నాయన తీసుకున్నాడు కానీ ఇవ్వడానికి నాయన సహకరించట్లేదు. నా బిడ్డ ఎంతగానో రోదన చేస్తుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించిన ధనము తండ్రి యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి బిడ్డ నాయన ధనం ఇవ్వడానికి కృప చూపించి మంచి మార్గం దయచేయండి. ఇదిగో నాయన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో మోక్షరాణి గారు ప్రభా, తన సహోదరుడు తండ్రి మరి ఆ బలహీనంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. నిన్న దినం ఫోన్ చేసి ప్రభా ప్రార్థన చేయమని ప్రార్థన అవసరత అడిగి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డను ముట్టండి, సహాయం చేయండి ప్రభా. లేవనెత్తండి తండ్రి. అయ్యా ఇదిగో చాలా మంది బిడ్డలు ఆయన చెడు వ్యసనాలకు లోనైపోయి ప్రభా. అయ్యా కిడ్నీలు ఊపిరితిత్తులని పాడు చేసుకుని ప్రభా మరి ఎంతగానో బలహీన పడుతున్నారు ప్రభా. వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే తాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను, నాయన పేకాడ ఆడేవాళ్ళ, జోదగాళ్ళను, అన్ని వ్యసనాలు ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మంచి మనసు ఇచ్చి మారు మనసును దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారు ప్రభా. అటు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అలాగే నా తండ్రి గృహాలు లేని వారి గృహాలు దయచేయండి ప్రభా. ఇదిగో అధికారుల మనసుని మార్చి ప్రభా లోన్లు ఇప్పించడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య ఉదయకాల సమయంలో ప్రభా యవనస్తులు స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తుండగా ప్రభా నీ కృప చూపించండి ప్రభా. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ చూస్తే మనం ఘోరమైన యాక్సిడెంట్లు గురైపోతున్నారు ప్రభా. అయ్యా యాక్సిడెంట్లు ఈ కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వారు అలాగే నాయన మరి ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారిని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు పట్టించుకోలేని బిడ్డలు ఉన్నారు ప్రభా. తల్లిదండ్రులు అంటే అసహించుకున్న కుమారులు ఉన్నారు తండ్రి లోకంలో. అటు వారిని మార్చండి ప్రభా. తల్లిదండ్రులు ప్రేమించి బిడ్డలుగా తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి మరి రోగుల కోసమే నేను వచ్చాను అన్నావు ప్రభా. ప్రతి ఒక్క ఇంటిలో రోగాలతో ఉన్నవారే తప్ప రోగం లేని వారు ఎవరు లేరు తండ్రి. అందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మురళి గారిని ముట్టండి ప్రభా. మురళి గారుకున్న మరి నాయన బిడ్డకున్నటువంటి నాయన ప్రతి ఒక్కరిది కూడా నీ చేతికి అప్పగిస్తున్నా. గొంతులోకి మరి గుర్రగొలు వస్తున్నాయంటే ప్రభా దాన్ని కూడా ప్రభా లేకుండా నిర్మూలం చేయమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డ తిన్న ఆహారం ఒంటికి వంట పడడానికి నాయన మంచి రక్తం ప్రోత్సహించడానికి నాయన నీ కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన బలహీనంగా ఉన్నారు, దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో అయ్యా మరి చాలా మంది బిడ్డలు నాయన నిన్ను తెలుసు కూడా ప్రభా. అయ్యా లోకానికి జడిసి ఇంటి యజమానులకు జడిసి చాలా మంది బిడ్డలు బయటికి రాలేకపోతున్నారు ప్రభా. అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అందరూ కూడా ప్రభా నమ్ముకునే భాగ్యం ప్రతి ఒక్కరి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి జూముకాల మీటింగ్ కి నాయన మేము ఒక్కరమే వస్తున్నాం తండ్రి. మాతో పాటు మా భర్తలు మా బిడ్డలను తీసుకురావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే యేసయ్య ఇదిగో అన్నదమ్ముల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. ఎవరైతే సమాధానం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే గొడవలతో ఉంటున్నారో నాయన
ప్రతి వారికి సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. లోకములు ఎక్కడ చూసినా ప్రభా భయంకరమైన దినాలు ప్రభా. ప్రేమ లేదు తండ్రి. ఒకరి పట్ల ఒకరు ప్రేమించుకోవడం అనేసి ప్రభా పగలు ఆయన కుట్రలు కుతంత్రాలు చేసుకుంటున్నారు ప్రభా. అట్టి వారి ఉదయకాల సమయంలో మార్చమని అడుగుతున్నాం ప్రభా. వారికి మంచి మనసు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్యా, మరి చేసిన సర్వాంశాలు కూడా నీకు తెలుసు. అన్ని ప్రార్థనలు ఆలకించే దేవుడవు తండ్రి. నాయన నీకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పావు ప్రభా. మేము వేరొక దేవుడిని కానీ దేవతలను కానీ పూజించకుండా సహాయం చేయండి ప్రభా. లోకంలో కలిసిపోతున్నాం, లోక ఆచారాల్లో లోక ఆడంబరాలు కలిసిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. లోకానికి వేరుగా ఉండమన్నావు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. మేము లోకానికి వేరుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. పొరుగు వారిని ప్రేమించే మంచి మనసును దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పొరుగు వారితో గొడవలు కానీ పొరుగు వారితో సాడీలు చెప్పడం కానీ ఏది చేయకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. సాధరైనంత సహాయం చేసే వారంగా అయ్యా ఎదుటి వారిని కించపరిచే వారం కాదు ప్రభా. ఎదుటి వారికి నీ ప్రేమ పెంచే వారంగా మమ్మల్ని తయారు చేయమని అయ్యా నీకు వందనాలు అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎన్నో ప్రభా మరి నాయన రాత్రనక పగలక ఎన్నో కేసులతో తిరుగుతుంటారు ప్రభా. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రైల్వే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి కూడా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే కూలి పని చేసుకున్న కూలి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఎంతకైతే పని చేస్తున్నారో అంతగా తగ్గ జీతం రావడానికి యజమానికి దయ చూపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి చేతి పని చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మధ్యలో ఉన్నవారు చాలా మంది బిడ్డలు నాయన ఉద్యోగాల్లో నైనా ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. బట్టి వారందరినీ కూడా దీవించమని, వారికి చేస్తున్న ప్రభు ఉద్యోగాలు అభివృద్ధి పరచమని, ఇంకా విస్తరింప చేయమని ప్రభా అడుగుతున్న వాళ్ళకి చంద్రశేఖర్ పాస్టర్ గారు నాయన మరి ఎగ్జామ్ రాయడానికి అన్నారు ప్రభా. ఆ బిడ్డ ఎగ్జామ్ రాయడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో ప్రభా వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఎన్ని సంవత్సరాలని మంచం మీద పడి ఉంటారు ప్రభా. నీకు చిత్తమైతే నాయన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇంకో నా తండ్రి యేసయ్యా మరి నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రార్థన ఎట్టి ధన్యత మెరిగిన వారము తండ్రి. ఇట్టి ధన్యత మాతో పాటు మన అందరి బిడ్డలకు నాయన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా కొత్త వారిని తీసుకురండి నాయన. నీకు వందనాలు ప్రభా. ఇదిగో మా మధ్యకు వస్తున్నారు రూపేణ్ గారు, సువర్ణరాజు గారు, కళావతి గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వారి వాడబడ్డానికి కృప చూపించవా తండ్రి. అయ్యా ఎంతకాలమని ఇలా మౌనంగా ఉంటాము, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలని వారు గ్రహించుకుని ప్రభా అయ్యా మేము కూడా వాడబడతామని ఆయన వారు మరి ముందుకు రావడానికి కృప చూపించండి. వారికి మంచి మనసును దయచండి. ఏ ఉద్దేశంలో ఉన్నారు, ఏ తలంపులో ఉన్నారు, ఏ కోరికలతో ఉన్నారు ప్రభా అయ్యా వారి కోసం మేము ప్రార్థించే వారంగా ఉండడానికి, మా కోసం వారు ప్రార్థించే వారిగా ఉండడానికి కృప చూపించమని వారి నాయన మరి వెలుపలకు తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అందరూ కూడా నేను ఆరాధించాలి, నీ స్తుతించాలి, నేను గణపరచాలి తండ్రి. మౌనంగా ఉండడం నీకు ఇష్టం కాదు నాయన. అయ్యా నా నామపేట ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను సెలవు ఇచ్చావు ప్రభా. ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఏ స్థితిలో చేసినా నేను ఆలకిస్తానన్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్యా ఇదిగో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మరి అందరూ కూడా స్వస్థపరచమని అడుగుతున్నారు. అలాగే మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యపరమైన శక్తిని దయచేసి న్యాయబద్ధమైన పరిపాలన చేయడానికి నాయన అధికారుల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి మా దేశంలో ఎటువంటి కరువులు కానీ కటకాలు కానీ ఈ భూకంపాలు ఏమీ రాకుండా చేయమని అడుగుతున్నాం. అలాగే నా తండ్రి యేసయ్య మరి కరోనా వైరస్ వ్యాధి నుండి మమ్మల్ని తొలగించినందుకు వందనాలు, తప్పించినందుకు వందనాలు ప్రభా. అలాగే ఆ వ్యాధి మా దేశం మీద కానీ, మా ప్రజల మీద కానీ, మా గ్రామం మీద కానీ ప్రభా, మా జిల్లా మీద కానీ, మా రాష్ట్రం మీద కానీ రాకుండా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. దాన్ని ఎక్కడ పుట్టించవు అక్కడే నాశనం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి యేసయ్య మరి ఇతర దేశాలు జ్ఞాపకం చేసుకొని ఈ జూమ్ కాల్ మీటింగ్ ఏ దేశానికి అయితే వెళ్తుందో, ఏ రాష్ట్రానికి అయితే వెళ్తుందో అక్కడ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి అక్కడ ఉన్న వారు మరి బిజినెస్ చేస్తున్న వారికి మంచి లాభాలు దయచేయండి ప్రభా. అక్కడ ఏ పని అయితే చేస్తున్నారు వారందరూ కూడా పనిలో లాభం దయచేయమని అడుగుతున్నాం.
అయ్యా చూస్తున్న వారు వింటున్న వారు ప్రభా అయ్యా ఫేస్బుక్ లో కానీ మరి యూట్యూబ్ లో కానీ అలాగే ఇతర దేశాల్లో కానీ వింటున్న వారు అందరూ కూడా నాయన అయ్యా స్వస్థత ఇచ్చేమని అడుగుతున్న వారు కొన్ని ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని తీసివేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే ఎట్టబాబు గారి మేనగోళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డకున్న బలహీనత నామములు తొలగించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అలాగే నా తండ్రి యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా అయ్యా నా బిడ్డలు మార్చండి ప్రభా నా భర్తను మార్చండి తండ్రి నా అల్లుళ్ళు మార్చండి ప్రభా నీకు వందనాలు తండ్రి అయ్యా నీకు వందనాలు నీ సన్నిధానంలో ప్రతి ఒక్కరూ కూడా మోకరించాలి ప్రభా ప్రతి ఒక్క నీ సన్నిధానంలో వంగుతుందని చెప్పావు ప్రభా నన్ను బట్టి నా కుటుంబాన్ని రక్షించేటట్లు సహాయం చేయండి ప్రభా అదిగో నా తండ్రి యేసయ్య అన్నాడు జక్కయ్య ప్రభా తను రక్షించుకుని ప్రభా కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు ప్రభా అయ్యా అలాగే అందరం కూడా కుటుంబం అంతా రక్షించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా ఇదిగో వరలక్ష్మి గారికి నాయన ఆ ఒళ్ళు నొప్పులు తీసివేయండి జ్వరాన్ని తీసివేయండి నాయన బలహీనంగా ఉన్నారు బలపరచమని అడుగుతున్నాం భర్తకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి అమ్మా అయ్యమావతి గారికి నాయన మరి ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా మరి సరోజిని గారి కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఆ కార్యక్రమం ఘనంగా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా జరిగించుకొని అడుగుతున్నాను తండ్రి అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇదిగో నా తండ్రి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించమని అడుగుతున్నాను ఆయన ధనం ఇవ్వడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో ప్రభా వారి మనసును మార్చి ప్రభా అయ్యా బిడ్డకు సహకారిగా ఉండమని ప్రతి విషయంలో కూడా ఇది లోటు అనే మాట రాకుండా నాయన ప్రతిదీ కూడా సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా ఇచ్చిన పెద్ద కుమార్తెను బట్టి నీకు వందనాలు ప్రభా బిడ్డకు నాయన గర్భఫలం ఏహో ఇచ్చిన బహుమానం అన్నావు తండ్రి బహుమానం ఇచ్చావు కానీ ప్రభా మేము ఆ బిడ్డ పొందుకోలేకపోయింది ప్రభా అయ్యా మరి ఏ కారణం అయితే ఏది కూడా నీ చిత్తం లేకుండా జరగదన్నావు ప్రభా ప్రతిదీ కూడా నాయన నీ చిత్తంలో జరిగింది ప్రభా అయ్యా బిడ్డ పట్ల ఘనమైన కార్యం జరిగించమని నీ చిత్తం అయితే ప్రభా అయ్యా ఈ 2024 సంవత్సరంలో బిడ్డ మళ్ళీ గర్భాన్ని తెరిచి చక్కటి బిడ్డను దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు సమస్తము సాధ్యమే అన్ని ఎరిగిన దేవుడు ప్రభా బిడ్డ మీద ఎటువంటి కీడు ఉన్న కొట్టివేమని అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా వారి కుటుంబాన్ని ఇంకా అభివృద్ధి పరిచి సహాయం చేయమని ప్రభా ఇదిగో నా తండ్రి యేసయ్య మరి మా మధ్యకు వస్తున్నాం ప్రభా పద్మజ గారిని లలిత గారిని కూడా ఆస్వాదించని అభివృద్ధి పట్టిన వారు కూడా ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని అయ్యో స్తోత్రాలు వారు బలహీన పడుతున్నారు ఎందుకంటే శరీరం నాయన మరి పగలంతా కష్టపడుతుంది ప్రభా అయ్యా మరి ఉదయకాల సమయంలో లేవడానికి నాయన శరీరం సహకరించట్లేదు నాయన అయ్యా శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మానుసారంగా నడవడానికి వారికి కృప చూపించమని ఆత్మతో సత్యంతో ప్రభా ఆరాధించుకుని బిడ్డలుగా తయారు చేయండి ప్రభా అయ్యా సాతానికి దారి ఇస్తే నాయన వాడు రానివ్వడు ప్రభా నీకు వందనాలు నాయన జుమ్కాలో ఉన్న వారందరి మీద నాయన నీ దృష్టి ఉంచండి ప్రభా సాతానికి క్రియలు ప్రభా లయపరచండి ప్రభా సాతాన్ని మాలో ఎవరిలో దూరకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే చాలు నీ కృప మాకు ఉంటే చాలు తండ్రి మేము ఇలా బ్రతుకుతున్నామంటది కేవలం నీ కృప నాయన అయ్యా నీ కృప లేనిది ఏది జరగదు ప్రభా మంచి ఆరోగ్య బలం శక్తి మాకు ఇస్తున్నామంటే ప్రభా అది నీ చిత్తము నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా నీ చిత్తంలో నన్ను వాడబడేట్టు సహాయం చేయండి ఇంకా అనేక మర్మాలు నాకు తెలియపరచండి ప్రభా ఇంకా నీ జ్ఞానంతో నింపండి తండ్రి అయ్యా ఇదిగో జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అయ్యా జ్ఞానము అడిగి పొందుకోమన్నావు ప్రభా అయ్యా నాకు లోక జ్ఞానము నాకొద్దు నాయన అయ్యా నీ జ్ఞానముతో ప్రభా అయ్యా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభా ప్రతి చోట నీ వాక్యం వివరించి బిడ్డగా నేను తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా ఆస్తుగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు తండ్రి అయ్యా ఈ జీవితం వ్యర్థము ప్రభా ఈ నాయన ఎంతకాలం నీ భూమి మీద ఉన్నా సరే అయ్యా మేము నాయన మరి సమయం ఉన్నప్పుడే నాయన అన్ని చక్కబెట్టుకోమన్నావు ప్రభా అయ్యా మేము ఇప్పుడు ఈ వయసులోనే ప్రభా నీ వాక్యం వివరించడానికి అయ్యా నేను గణపరచడానికి నాయన ప్రతి చోట కూడా నాయన నీ వాక్యం వివరించి బిడ్డగా నన్ను తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా మంచి మరి నాయన మాలో నాయన ఎటువంటి మంచి లేదో ఎటువంటి నాయన మరి చెడులో ప్రవర్తిస్తున్నామో ప్రభా చెడు నడతలో నడుస్తున్నామేమో ప్రభా
అన్నిటిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాయన. అయ్యా నాయన ఇదిగో నా తండ్రి యేసు నేను చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి నా ప్రార్థన సమాధానం దయచేయమని, నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలన్నిటిని కూడా ఆలకించమని ప్రభా, ఇదిగో నా తండ్రి మేము పాటలోకి వెళ్తుండగా మా కంఠ స్వరాలు దయచేయండి ప్రభా. ఆరాధన చేస్తున్న సరోజిని గారిలో మీరు ఉండండి ప్రభా. అయ్యా మరి ఈరోజు సేవకులు ఎవరైతే మరి విల్సన్ గారు వస్తున్నారో, జాషువా గారు వస్తున్నారో ప్రభా, అయ్యా ఏ సేవకుని సిద్ధపాటు చేసుకున్నాం ఆ సేవకుని తీసుకురమ్మని అడుగుతూ ప్రభా. అయ్యా చిన్ని ప్రార్థన, ఈ పాపి ప్రార్థన నీ పాదాల చింత పెడుతూ ప్రార్థన ప్రతిబంధ దయచేయమని మా కొరకు త్వరగా నేసు పరిశుద్ధ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి ప్రార్థన సమాధానం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన మధ్యన ఉన్న రమాదేవి గారు అమ్మగారు పాట పాడండి అమ్మా. వస్తున్నానండి. సరే. హల్లెలూయా. అమ్మగారు వినిపిస్తుందండి? అమ్మగారు అమ్మగారు వాయిస్ వినపడతలేదమ్మా. వినిపించలేదండి. రమాదేవి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుందండి? కొంచెం పెద్దగా, కొంచెం ఫోన్ కొంచెం దగ్గరికి అనుకోండి. పాటలోకి వెళ్ళిపోదామమ్మా. పాడండి అమ్మా. వినిపిస్తుంది అమ్మగారు? వినపడుతుంది. ఓ పాట పాడండి అమ్మా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీవే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చిన్న చిన్న గురియ పిల్లము, కాపరి నీవే మము కాయము. చిన్న చిన్న గురియ పిల్లము, కాపరి నీవే మము కాయము. అమ్మా నాన్న అన్నీ నీవే ఆదరించి చేవదీచుము. అమ్మా నాన్న అన్నీ నీవే ఆదరించి చేవదీచుము. పరుగెత్తున కొండ కోనల్లో పచ్చిని పచ్చకరే, పరుగెత్తిన కొండ కోనలో పచ్చని పచ్చకరే. అందాదండ కొన్న కోన నానివై యేసు, అండాదండ కొన్న కోన నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీవే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చెంగు చెంగు మను దూకి నన్ను కంగారను పనియకు, గుంటారను మెట్టారను దాటించి నన్ను నడుపుము. చెంగు చెంగు మని దూకి నన్ను
కంగారు పడనీయకు, గుంటారను మెట్టారను దాటించి నన్ను నడుపుము. బంధాలలో ఎంతకని ఉందావు సోదరా, ఓ సోదరి, నీడి విడుదల పొందు. సంఖ్యలలో లోక బంధాలలో ఎంతకని ఉందావు సోదరా, ఓ సోదరి, నీడే విడుదల పొందుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు, నీవే నా యేసు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కని పాట పాడి మించిన అమ్మదేవి గారికి వందనాలండి. వందనాలమ్మ గారు. వందనాలండి. అలాగే మన మధ్యన ఉన్న ఇంకో పాట పాడుకుందాం. స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో ఉన్న వరలక్ష్మి గారు ఓ పాట పాడి పల్లవి చరణం పాడారు. దగ్గు వచ్చేస్తుంది కదా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదులే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోనే ప్రాణి నిలువలేదులే. అడవి పూలే నీ ప్రేమనందగా, అడవి పూలే నీ ప్రేమనందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన వరలక్ష్మి గారికి వందనాలండి. అలాగే వేరే పాట పాడుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యన నైమావతి గారు వందనాలమ్మా. వందనాలండి. వందనాలు పాట పాడండి అమ్మా. విశ్వాసనామ సాగిపోవచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వసాగరానా యెరూషలేము చేరా, విశ్వసాగరానా యెరూషలేము చేరా, వినయముగా సాగుచున్నది నా నామం, వెలుగుల విరజల్లుచున్నది. వినయముగా సాగుచున్నది నా నామం, వెలుగుల విరజల్లుచున్నది. నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నామను నడిపించెను నడి సముద్రంలో. నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నామను నడిపించెను నడి సముద్రంలో.
సాతాను తంత్రములకు వెరువనీవాడు, సాతాను తంత్రములకు వెరువనీవాడు, సాధనల బలముంది జయమందెదను. విశ్వాసనావ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. సుఖ దుఃఖపు ఆటుపోటులెన్నున్నా, సుడిగాలులు పెనుతుఫానులెదురైనా, సుఖ దుఃఖపు ఆటుపాటులెన్నున్నా, సుడిగాలులు పెనుతుఫానులెదురైనా, నాకు భయము లేదు నడి సముద్రంనైనా, నాకు దిగులు లేదు నడి సుడిగుండాలైనా. విశ్వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన హైమావతి గారికి వందనాలండి. అలాగే మన మధ్యన నెట్ర బాబు గారు వందనాలమ్మా. వందనాలండి. వందనాలు. పాట పాడండి నెట్ర బాబు గారు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందుల గురి చేసినా నన్ను విడువలేదు యేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులు గురి చేసినా నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన బాబు గారు వందనాలండి. వందనాలమ్మా. అలాగే మన మధ్యలో ఉన్న జేపీ గారు ఒక పాట పాడతారు. జేపీ గారు ఒక పాట పాడండి అయ్య గారు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపతో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. 10,000లో నా గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు.
10,000 గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇస్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. స్తోత్రం తండ్రి, స్తుతి స్తోత్రం నాయన. స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన జేపీ గారు వందనాలండి. వందనాలమ్మ. వందనాలండి. అలాగే మన మధ్యన ఆరాధనలోకి వెళ్ళిపోదాం. సరోజిని గారు వందనాలండి. వందనాలమ్మా. ఆరాధన చేయమ్మా. అలాగే. టైం ఎంతో లేదు, మరి తొందరగా చేయమ్మా. స్తుతి పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, నీకే మా స్తోత్రములు 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 తండ్రి. మహాగణుడ మహోన్నతుడా మహిమగల రాజా, నీకే మా స్తోత్రములు 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 తండ్రి. పూజనీయుడా ఆరాధనకు యోగ్యుడా, నీకే మా స్తోత్రములు తండ్రి. ఆది సంభూతుడా ఆదిశక్తుడా అనంత జ్ఞాని, నీకే మా స్తోత్రములు 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 తండ్రి. ఆత్మస్వరూపి సత్యస్వరూపి ఇజ్రాయేలు కాపరి, నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా తండ్రి. కొన ప్రభా నిత్యము కోట్లాది కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుతున్న దేవా, నీకే మా స్తోత్రములు 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 తండ్రి. యోధా స్తుతి గోత్రపు సింహమా, నీకే మా స్తోత్రములు తండ్రి. ఉన్నవాడవా నువ్వాడవా తండ్రి, నీకే మా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. మా కేడుమా మా దుర్గమ తండ్రి, నీకే మా స్తోత్రములు 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 తండ్రి. అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ, నీకే మా స్తోత్రములు స్తోత్రము స్తోత్రము తండ్రి. యోసేపు దేవ యెహోషువ దేవ, నీకే మా స్తోత్రములు 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 స్తోత్రము తండ్రి. నా ప్రభు ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం అంతటిలో నా ప్రభ మా వ్యాధి బాధల నుంచి నా తండ్రి నాయన, ఎన్నో అపాయాల నుంచి ఆపదల నుంచి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ వస్తున్నా తండ్రి. నీ అమూల్యమైన కృపలను మా యందు కుమ్మరిస్తున్న విధానం బట్టి నీకెన్నో వేలాది వందనాలు స్తుతులు స్తోత్రము 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 తండ్రి నాయన. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. అన్ని చేయగల సమర్థుడు నా ప్రభా. నీ యందు నమ్మిక ఉంచిన వారిని నా ప్రభ ఎన్నటికి తోసివేసే దేవుడు కాదు నా తండ్రి. నీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం తండ్రి. నా ప్రభ గడిచిన కాలం అంతటిలో నా ప్రభ నా తండ్రి, నా కంటి చూపుతో నోటి మాటతో చేతి పనులతో కానడగతో నా ప్రభ నా తండ్రి, నా హృదయ తలంపుల తండ్రి ఎన్నో మార్లు ఎన్నోసారి నీ గాయం రేపిన దాని నా ప్రభు ఆయా తండ్రి నాయన. అయినప్పటికీ నా ప్రభు నన్ను క్షమిస్తూ నీ కృప చొప్పున నా తండ్రి నేను నూతన దినములో ప్రవేశపెట్టిన ప్రభ నా తండ్రి. ఇదిగో నా ప్రభా, నీ నూతన బలము నేను ఆత్మను నాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. నా ప్రభు నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన, ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుని కొందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రమయ్యా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ఈ క్షణం నా తండ్రిని ఆరాధించుకునే భాగ్యత ధన్యం నాకు ఇచ్చినందుకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. ఇదిగో నా తండ్రి నిన్ను పాట ధర స్తుతించే భాగ్యం మాకు దయచేస్తున్నాను. దాని విధానం బట్టి నీకు వందనాలు. పాట పాడుకుందామండి. ఆరాధించక నేను ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే
వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నేను ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే మనస్సు నీది, ఓదార్చింది నా ఆరాధనలో, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో, నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని, నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని, అతిశయించేద నిత్యము నిన్నే కలిగుంది నందుకు, అతిశయించేద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. తండ్రి అవునయ్యా ప్రభా, మా పట్ల నువ్వెన్నో మేలు చేసి ఉన్నావు నా తండ్రి. నా తండ్రి ఇదిగో నా ప్రభా, మేలు నువ్వు చేయడం మానలేదు నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా, మేము నా తండ్రి మేమే మేలు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి సంతోషంగా ఆరాధించి వెళ్ళడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభు, నాకంటే ముందుగా ప్రభు అయ్యగా తండ్రి నాదిగా నా ప్రభ, ఏ పాస్టర్ గారు అయితే నా తండ్రి వాక్యం విచారణకు వస్తున్నారు నా ప్రభ, ఆ పాస్టర్ గారిని ఏడంతల ఆత్మతో నింపు నా ప్రభ, మాకు కావాల్సిన వర్తమానం దయచేయమని అడుగుచున్నాను నా ప్రభు. నేను వాక్యాన్ని వదిలివేసుకున్నాను నా తండ్రి, మా జీవితాలను ఎవరు వేసుకుని నా ప్రభ, నా తండ్రి నన్ను వాక్యానుసారంగా నడిచి వెళ్ళగొనడానికి సహాయం దయచే నా తండ్రి. సుంకరవాలే నా ప్రభ, తగ్గింపు జీవితాలు కలిగిన ప్రభ, నీ నా ప్రభ ఆశ పెట్టుకుని ఉండే వెళ్ళగొనడానికి సహాయం దయచే నా ప్రభు. మాలో ఉన్న గర్వాలను నంచివేన ప్రభ నా తండ్రి. నాయన నా ప్రభ, నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, నువ్వు ఎలాగ తగ్గించుకున్నావు నా ప్రభ, మేము కూడా అలా తగ్గించుకున్నావు నా ప్రభ, నీ చిత్తం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచే నా ప్రభ. నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దాని కీర్తన భాగం చదివే బిడ్డలను ఉండే నా తండ్రి, కీర్తన భాగం చదువుచుండగా నా ప్రభ, అర్థం చేసుకున్న జ్ఞానాన్ని నా ప్రభ మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభు. నా తండ్రి ఇదిగో నా ప్రభ, ముందున్న కార్యక్రమం అంతా నా ప్రభు చేతులకు అప్పు చెప్పుకుంటున్నా ప్రభు. ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలు చంద్ర పెడుచు ఎంతో బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన చేసిన సరోజిని గారికి వందనాలండి.
వందనాలండి. వందనాలమ్మా. అలాగే మన కీర్తన భాగం చదువుకుందాం. మన మధ్యలోనే ఎట్రబాబు గారు చదువుతారు ఈ రోజు 68వ కీర్తన 6 నుండి 10 వరకు. ఎట్రబాబు గారు 68వ కీర్తనమ్మా. 68వ కీర్తన 6 నుండి 10 వరకునండి. ఓకేనమ్మా. 68వ కీర్తన 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వదిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించెదరు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షముగా దిగజారి ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి పినాయి కల్పించెను. అంతే కదమ్మా? అంతే 10 వరకేనండి. 10 వరకమ్మా. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఈ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసితివి. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం భాగం చదివించిన ఎట్రబాబు గారికి వందనాలండి. ఆరాధనలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్దామండి. మన మధ్యన ఆశీర్వాదం అయ్య గారు వందనాలండి.